నైట్ 11:30 అట్లా దిగేసి మా ఫ్రెండ్ దాని కోసం వానలో వెయిట్ చేసిన అండ్ వాడు చెత్త పడుకొని వచ్చేసింది గైస్. అండ్ ఇక తర్వాత వన్ రూమ్లో పోయి పడుకొని పొద్దున్న 6:30కి రికార్డింగ్ స్టార్ట్ చేసిన. ఫుల్ వాన అసలు నైట్. డిస్కో కొడతాందిరా, డిస్కో కొడతాందిరా, కార్ లైట్లు వస్తాయి. మేరే ప్యారే తెలంగాణ వాసియో, వెల్కమ్ టు జడల్ జమానా. ఈరోజు నేను ఐఐటి హైదరాబాద్కి వచ్చిన మా ఫ్రెండ్ కానీ కలవడానికి. యాక్చువల్గా జడలు వేసుకొని మొత్తం తిరుగుదాం అనుకున్నా, కానీ ఎందుకులే కాలేజీలో అని చెప్పి ఊకున్నా. ఇక మన తెలుగు వాళ్ళు ఎవరైతే కాలేజీలో ఉన్నారో అందరికీ ప్యారడైజ్ హైప్ ఎక్కి వెళ్ళి ఇక మొత్తం కాలేజ్ మొత్తం తిరిగిన వితౌట్ జడలు. యాక్చువల్గా ఏంటంటే కొంచెం సర్వీసింగ్ ఇవ్వాలి గైస్. జడలు మొత్తం ఎంటికలని బయటకు వచ్చినాయి, మళ్ళీ ఒకసారి మా అమ్మతో అలిపియాలి. ఏంటంటే మొత్తం వ్లాగ్ చూడాలి, తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలవాలి ఐఐటి హైదరాబాద్ ఎంత బాగుందో. అందుకే ఇక మొత్తం తిరిగేసి క్యాంపస్ బ్లాకులు లోపల ఎంత బాగున్నదో మొత్తం షూట్ చేసిన. ఎందుకంటే అంత బాగున్నది క్యాంపస్, నా మైండ్ పోయింది. బిల్డింగ్లు, ఆ లైబ్రరీ, అబ్బా లైబ్రరీ అయితే వేరే అసలు. అసలు ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ అయితే అమ్మతో అలా ఆయేశ్వర్ పాట పెట్టి అందరికీ ఆ వైబ్ ఎక్కితే వేరే ఉంటుంది అనిపించింది. కానీ ఇక మనం ప్లే చేయలేం కదా, మన కాలేజ్ కాదు. సో ఫాలో కొట్టుకొని మొత్తం వీడియో చూడాలి, క్రేజీ ఉంటుంది ఐఐటి హైదరాబాద్. అండ్ ఇట్లా ఐఐటి ఢిల్లీ కూడా కవర్ చేద్దాం అనుకుంటానా. ఇక మన తెలుగు వాళ్ళు ఏడుంటే ఆడికి వచ్చేద్దాం, చూద్దాం, ట్రై చేద్దాం మ్యాక్సిమం. ఇక ఇక్కడ కూర్చున్నాం గాయస్. యాక్చువల్గా ఏంటంటే జడలు వేసుకొని తిరుగుదాం అనుకున్నా, వీడు కూడా వేసుకొని తిరుగురా ఏం కాదన్నాడు. జడలు తోడపడతానే లైట్ రా. ఇక ఈ జడలు ఏంటంటే కొంచెం మొత్తం అల్లిపియాలి గాయస్. ఇగో ఎంటికలు మొత్తం ఇట్లా బయటికి వచ్చినాయి, మళ్ళీ ఒకసారి మా అమ్మతో అల్లిపియాలి. ఇక మనకు అల్లడం రాదు కదా, సో ఏం చేద్దాం, ప్రస్తుతానికి జడలు వేసుకొని తీసుడు అయితే లేదు. ఉంటారా తెలుగు వాళ్ళు ఉంటారా? ఇక్కడ నార్త్ వాళ్ళు అందరు మొత్తం నార్త్ అయినా తెలుగు వాళ్ళు కూడా ఉంటారా? అందరు ఉంటారా? మరి అందరికీ మన సినిమా చూపెట్టినావా? నా గురించి చెప్పు, ఇట్లా ప్యారడైజ్ పిచ్చోడు ఇట్లా జడలు వేసుకొని తిరుగుతాను మా ఫ్రెండ్ గాడు. ఫాలో కరో మారదో, ఫాలో మారదో మారో అనాలి. మరి ఎవరు ఫాలో కొడతలేరు, చూతాలు పోతాలు, ఏవో పుణ్యానికి చూతాలు పోతాలు. అదే ఈ అమ్మ సబ్స్క్రిప్షన్ పెట్టి చేయాల్సిన వీడియోలు ఇవన్నీ, అర్థమైందా? సబ్స్క్రిప్షన్ పెట్టి చూపెట్టాల్సిన వీడియోలు అంతే అంటావా? నేను కూడా ఓపెన్ చేస్తే సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేసి మనిషికో 20-50 కట్టాలి అంట. ఐఐటి హైదరాబాద్లో కుక్క పిల్లలు గైస్. ఏం చదువుకున్నావు? గేటా ఐఐటియా బీటెక్? పక్కవు ఏం చదువుకోకుండా మంచిగా రావచ్చు లోపలికి కుక్క పిల్లలకి కొడితే. మార్నింగ్ 7:30కి మెస్ ఓపెన్ గైస్. ఇక నేను మా ఫ్రెండ్ వెళ్ళేసి 2 బ్రెడ్, ఒక ఆలు పరాత, ఎగ్, కంకిలు వేసుకొని తిన్నాం. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ కూడా. ఇక చూడండి గైస్, ఇప్పుడైతే నేను ఇక స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చిన. మొత్తం వేరే ఉన్నది, రన్నింగ్ రేస్ ట్రాక్. మొన్న పెద్ద సినిమా షూటింగ్ ఇక్కడనే అయిందట. అంతే కదా, మొన్న బుచ్చిబాబే పెద్ద సినిమా షూటింగ్ ఇక్కడనే అయిందట గైస్. సేమ్ అట్లే ఉన్నది, వేరే ఉన్నది. ఎంత బాగుందిరా. ఇది ఓఐటి అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ అట గైస్. అసలు నిజంగా సూపర్ ఉన్నది కదా చూడాలి. స్పీకర్లు కూడా గాలినే పెట్టి ఓపెన్ ఎయిర్ అని చూడాలి. స్క్రీన్ ఇంత బాగున్నదిరా. ఈ సాటర్డే సండే సినిమాలు వేస్తారట, సాటర్డే రోజు సినిమాలు వేస్తారట గైస్. ఐఐటి హైదరాబాద్లో వాళ్ళంటే కింద కామెంట్ చేయాలి. అసలు ఇందులో ఆయేశ్వర్ పాట పెట్టి ఇగో దీని మీద అందరు నిలబడి గుర్తు వేరే ఉంటుంది. ఏ సినిమా? సోలో బతికి సో బెటర్ అని చెప్పి వాడు కపుల్స్ మధ్యలో తీసిండా. క్రేజీ ఉన్నది గైస్ అసలు. మీ డైరెక్టర్ని అడిగా ఒప్పిపి వచ్చి పాట పాడిపోతా పుణ్యానికి. వేరే ఉంటుంది, వైపు సెట్ చేసిపోతా. చూడాలి ఎంత బాగుందో. కొట్టులు గాయస్ ఇంటర్వ్యూలో ఎవరైనా ఉంటే ఐఐటి హైదరాబాద్ కొట్టులు, ఐఐటి ఎన్ఐటి, లేకపోతే ఐఐటి ఎన్ఐటీలలో ఫ్రెండ్స్ తెచ్చుకోవాలి. ఇక నా లెక్క ఎన్ఐటి కవర్ చేసినా ఐఐటి కవర్ చేస్తాను. అసలు ఐఐటి ఇదే ఫస్ట్ నేను రావడం. వీడు మా ఫ్రెండ్ గారు గాయస్ ఎంటెక్ చేస్తాను. ఇలా చెప్పురా ఏమన్నా జూనియర్స్కి, బీటెక్ వాళ్ళకు ఏం చెప్పాలి? మంచిగా చదువుకోండి అని చెప్తా. అబ్బా ప్రశాంతంగా ఉన్నది. మెల్లగారా. వీనితోటే మనం కొడైకెనాల్ పోయింది. స్టార్టింగ్లో మన బ్లాగ్స్లో ఉంటాయి చూడాలి. కొడైకెనాల్ క్రేజీ ఉంటుంది. ఇంకేమున్నది ఇంకా చూపెడుతుపా. ఏ బీటెక్ వాళ్ళు అందరు చూడాలి గాయస్. అసలు బీటెక్ ఏ కాలేజ్ అయినా డమ్మీ, అంటే లైక్ ఐఐటి ఎన్ఐటీలు తోపు, కొంచెం బెటర్ ప్లేస్మెంట్స్కి. అమ్మతోడు ఏందే ఎటొస్తాను, వీటికి ఏ ఐఐటి లేదు, ఎన్ఐటి లేదు, ఏ గేట్ లేదు. అమ్మ వీడైతే మంచిగా అన్నాడు. సో ఏ కాలేజ్ అయినా ఒకటే, కానీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏమంటావు బ్రో? అసలు ఐఐటి ఎన్ఐటీలతో కంపేర్ చేస్తే మిగతా అన్ని డమ్మీ కాలేజీలే. ఇక నేను కూడా అసలు ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలని చెప్పి మాది ఇక్కడనే నారాయణ పటాన్చేరు. ఏమంటావురా? పక్కకే గైస్.
ఇక బాగా కష్టపడ్డాం కానీ ఏం చేద్దాం, మనకు రాలే ఐఐటి. మనం యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ కూర్చున్నాం వింటర్లో. అండ్ ఇంకొంచెం పక్కకైతే ఇక్కడ క్రికెట్ స్టేడియం ఉన్నది గైస్. స్టేడియం కాదు, క్రికెట్ గ్రౌండ్. చూడండి వేరే ఉన్నది, ఇక పిచ్ మీద కవర్ కప్పిల్లు చూడండి ఎంత బాగున్నదంటే చదువుకోబుద్ది కాదు, ఇక మొత్తం ఎంజాయ్. కాకుల సౌండ్ వినబడుతుంది ఏందిరా? ఇదేంటంటే టీం వాళ్ళు గైస్, టీమ్ ఏ, టీమ్ బి. అసలు ఏదో ఫారెన్ ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీలింగ్ ఉన్నది గైస్. వీడియోలు సూపర్ ఉన్నదిరా, మంచిగా రీల్స్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి జడలు వేసుకున్నా ఇవ్వడానికి అవ్వడదు, మంచిగా కాన్ఫిడెంట్గా తిరగచ్చు. గాయస్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చిన అసలు వేరే ఉన్నది, సినిమాలలో చూపెట్టినట్టే. చదువుడు ఎంత బాగుందో. ఫ్రీయే కదరా? పైసలా ఫ్రీయా? 2000 6 months. నిజంగానా? 2000 గాయస్ 6 monthsకి. అసలు క్రేజీ ఉన్నది. బా సూపర్ ఉన్నారా బాబు. స్విమ్మింగ్ కాంపిటీషన్లో పెడతారా ఇక్కడ? ఇవన్నీ చూపెడితే ఐఐటి తెచ్చుకునేటోనే. ఇంతసేపు A+B² డెట్ ఇంకేమున్నాయరా, ప్లేన్లు, కెమిస్ట్రీ అడ్డమైన అన్నీ నేర్చుకుంటే ఎవరికి ఇంట్రెస్ట్ వస్తుంది? కాలేజ్కి వచ్చి ఇంత బాగుంటుందిరా క్యాంపస్ అని చెప్పి చూపెడితే కొంచెం చదవబుద్ధి అవుతుంది. ఏమంటారా? ఇప్పుడు చూడండి ఎడికి వచ్చిందో, క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ, మన రేవంత్ రెడ్డి అన్న అందరు ఇక్కడనే ఆడేది ఫుట్బాల్. యాక్చువల్గా మన రేవంత్ రెడ్డి అన్న కానీ లేకపోతే మెస్సీ, రొనాల్డో వీళ్ళందరూ అప్పుడప్పుడు ప్రాక్టీస్కి ఇన్నే వేస్తారట గైస్. ఇంత బాగుందిరా. కాదరా ఇంత ఖాళీగా ఉన్నది, ఎవరికి అడగబుద్ధి అయితే లేరా? సండే ఎర్లీ మార్నింగ్ అందరికన్నా బెస్ట్ వీడు. దీనికి కూడా డబ్బులా ఫుట్బాల్గా? ఫ్రీ. నేను కూడా ఎంటెక్ చదువుదాం అనుకుంటాను రా, జాబ్ బంద్ చేసి. అవసరమా రా? ఈడ అంటామా రా రోజంతా? ఎప్పటికి రూముల్లోనే ఉంటాం, ఏదో కొద్దిసేపు చూసి మురవాలి. మళ్ళీ 2 ఏళ్ళు ఒకటి చదువుతారు రా బాబు. ఇంత బాగున్నది. అబ్బాబా బాబా, ఎయిర్పోర్ట్కి వచ్చినట్టున్నది నాకు. ఇవన్నీ ఇండోర్ కింద ఫ్లోర్లో ఉంటాయి. బ్యాడ్మింటన్ కింద అండర్ గ్రౌండ్లో బ్యాడ్మింటనా? ఎందుకు పైన పెడతా గాలి వస్తుంది. బ్యాడ్మింటన్ చూద్దాం బాయ్, ఇప్పుడు లోపలికి పోదాం, బ్యాడ్మింటన్ చూపెడతాం మీకు. ఏ బొక్కల బీటెక్ కాలేజీలు ఇంత బాగుండదు కదరా, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇంకా పెద్ద పెద్ద కాలేజీలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా, డబ్బులు బాగున్నా ఫీజులు. బాంబేలో కూడా ఇంత మంచిగా ఉండదు. అవునా? సో నార్మల్గా ఒకవేళ నా వీడియోలు పేరెంట్లు కానీ బీటెక్ వాళ్ళు చూస్తే ఏంటంటే కాలేజు ఏంది ఎంత బాగుంది, వాటికి వీటికి డబ్బులు కట్టుడు కాదు, ప్లేస్మెంట్లు ప్లస్ కాలేజీలో చదివేటోళ్ళు. ఎట్రా పోయేది? అమ్మతో ఏమైనా చెప్పరా అదరా బీటెక్ వాళ్ళకు? అందరు గొర్రెలు అందరూ ఎట్లా జాయిన్ అవుతారు? ప్లేస్మెంట్లు 100 ప్లేస్మెంట్ 100%, NIRF, బొచ్చు బొంగ అన్నీ చూస్తారు. ఆ బిల్డింగ్లు చూస్తారు, అవి ఇవి చూస్తారు. లాస్ట్కి పోయి జాయిన్ అయినాక 4 ఏళ్ళు టైం పాస్ చేస్తారు, చదవరు. మళ్ళీ లాస్ట్కి జాబ్ రాలేదని చెప్పి కాలేజ్ మీద లేకపోతే ప్లేస్మెంట్ లేవు అని చెప్పి ఒక రీజన్లు చెప్తా అంటారు. రీజన్లు ఎత్తుకుంటా అంటాం మనం. చెప్పు ఏం చెప్తావు? పేరెంట్స్ బుక్ కాగలుగుతారు బాబు లాస్ట్కి. నా కొడుకు చదువుతాడు, నా బిడ్డ చదువుతాను అని చెప్పి అనుకుంటారా? కాలేజీలో ఏం రావు లాస్ట్కి చెప్పు. ఫస్ట్ మొత్తం స్కామ్ కదరా కాలేజీలో అంతా. ఇప్పుడు బీటెక్ వాళ్ళంతా 3 లక్షల ఫీజు, సిఎస్సికి చదివేది లేదు, బొక్క లేదు. అది అన్ని యూట్యూబ్లో నుంచి నేర్చుకునేది. దానికి ఎందుకురా 3 లక్షలు కట్టేది? అసలు ఎందుకురా 3 లక్షలు కాలేజ్కి? సొసైటీ అంతా స్కామ్, బిజినెస్ స్కామ్. కొడితే ఫ్రీ సీట్ కొట్టలి, లేకపోతే చదువు బంద్ చేయాలి, రీల్స్ చేయాలి, లేకపోతే వీడియోలు తీయాలి, లేకపోతే సినిమాలలో పోవాలి, లేకపోతే యాక్టింగ్ చేయాలి, లేకపోతే ఏమైనా గేమ్లు ఆడుకోవాలి, క్రికెటర్ కావాలి. చదువు మాత్రం వేస్ట్ నన్ను అడుగు. వచ్చిన గైస్ అమ్మ నాకు ఫారెన్కి వచ్చిన ఫీలింగ్ వస్తుందిరా. వీడు ఏడి పోయినా మాతో వేస్తాడు. సూపర్ ఉన్నారా బాబు, నిజంగా. నాకు ఎట్లా కట్టిల్రా, ఎప్పుడు కట్టిల్రా ఇవి? ఎన్ని ఇయర్స్ అవుతుంది? జిమ్ కూడా? జిమ్ చూద్దాం ఒకసారి గాయస్. ఇప్పుడు లోపలికి వస్తున్నాం. బ్యాడ్మింటన్ ఎంత బాగున్నది చూడండి. ఇక చూడండి అటు సైడు ట్రెడ్మిల్, జిమ్ ఓపెన్ ఉన్నది చూడండి. జూమ్ చేస్తానా?
అండ్ ఇక కింద అండర్ గ్రౌండ్ బ్యాడ్మింటన్ షటిల్. మన ఆఫీస్ కాడ ఎట్లుంటుంది రెజ్యూవే ఓపెన్. మా ఆఫీస్ కాడ బయట ఉంటుంది ఓపెన్. అక్కడ అసలు కట్టి వేస్ట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు, గాలి వస్తుంది, కట్టి ఇటు కొట్టుకోపోతుంది. ఇది ఇట్లా అండర్ గ్రౌండ్ కానీ ఇట్లా క్లోజ్ ఉంటే సూపర్ ఉంటుంది. ఏంది ఈడ కూడా రన్నింగ్ ట్రాక్లా? ఈడ కూడా అయిందా పెట్టి షూటింగ్? ప్రాక్టీస్ ఈడ చేసిండు గైస్, తర్వాత షూటింగ్ అక్కడ అయింది. ఇదేంటిది చిన్నది? ఓకే, ఈడ యోగా కానీ అవి ఇవి చేసుకుంటారట గైస్. అసలు ఎంత బాగుంది. ఇప్పుడు కొంచెం మనం బ్యాడ్మింటన్ ఆడదాం. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మన ఇంకో ఫ్రెండ్ గాడు కలిసిండు, స్కూల్ ఫ్రెండ్ గాడు. పోతాను వాళ్ళ దగ్గరికి కిందికి. సబ్డేకి ఇన్న ఉన్న బుద్ధి అవుతుందిరా. ఏమంటావు? ఇప్పుడు సోలార్ ప్యానల్ కూడా ఉన్నాయరా? బయటికి పోవచ్చా? బయటికి పోయినప్పుడు పోయినా. ఇప్పుడు చూడండి గాయస్, సోలార్ ప్యానల్ కూడా ఉన్నాయి. చూడాలి ఎందుకు అవి ఇక్కడ కరెంట్ జనరేట్ చేయాలి. ఇక్కడ అన్ని వెహికల్ షెడ్లు అన్నీ సోలార్ షెడ్లే. చూసేదిగా గైస్, మొత్తం వెహికల్ షెడ్లు అన్నీ సోలార్లతోటి పెట్టిళ్ళు. అసలు మా కార్ షెడ్ కూడా సోలార్తో వేపిద్దాం అనుకున్నా, కానీ బిల్డింగ్లు అడ్డు ఉన్నాయి, ఎండ పడదు, వేస్ట్ కదా. అసలు నువ్వే ఆలోచించరా, అందరు ఇంట్ల మీద రేకుల బదులు సోలార్లు పెడితే ఎట్లుంటుంది? నెట్ జీరో. నెట్ జీరో అంటే ఎవరి ఎనర్జీ వాళ్ళే జనరేట్ చేసుకుంటారు. ఎట్లయినా జీరో బిల్ ఇస్తా అండే. చూడండి గైస్, ఫైన్ అట గైస్. జిమ్ ఎక్విప్మెంట్ అది ఇది దొబ్బెత్తే తెలుసుగా మనం మనుషుల గురించి తెలుసుగా గైస్. ఏమైనా దొరికేటట్టుంటే వేసేసిడే. ఇక కిందికి పోతానా, కింది వేయగలుగుతాం. ఏందిరా ఏమైంది నీకు? నువ్వు ఆయాషేర్ వాళ్ళకపోతే ఎందుకు వస్తాను మా ఎంబడి? ఈడికి పోతే ఆడికి వస్తాడు. ఇప్పుడు మేము కిందికి పోతాను, అండర్ గ్రౌండ్లో ఉంటుంది బ్యాడ్మింటన్. ఆడ పైన చూపెట్టాం కదా రన్నింగ్ ట్రాక్, ఆడనే మెట్లుంటాయి అనుకున్నా, లేవు. మళ్ళీ బయటికి వచ్చి కిందికి పోతాను. అరే ఏందిరా వీళ్ళకి 7 గంటల ఆడికి ఎంట్రీ పాసారా? కుక్కలెక్క పుట్టినాయి పో కాదరా, మనిషి లెక్క పుట్టినంత రోతలేదు, మళ్ళీ అందులో మొగం లెక్క పుట్టినంత అసలు రోతలేదు. ఎందుకంటే లైఫ్లో సక్సెస్ అవ్వడం కష్టం, ఆ రీల్స్ చేసి ఇలా సక్సెస్ అవ్వడం ఇంకా కష్టం. ఏమంటావురా? దీన్ని బట్టి అర్థమైంది ఏంది, మొగం లెక్క పుట్టద్దు. ఇవేంటి టూ డూ లిస్ట్లా? ఏందిరా ఏంది బాస్కెట్బాల్ కూడా వస్తావా? ఏందిరా దానికి ఏమైనా బిస్కెట్ ఇచ్చినావారు ఇంతకుముందు? మరి ఏంది మొత్తం నాతో కెంబడేస్తుంది? ఇది బాస్కెట్బాల్ కోర్టు గాయస్, లోపలికి పోదాం. పిచ్చోళ్ళు అవుతారు, సేమ్ ఒలింపిక్స్ లెక్క ఉన్నది. అది చూడాలి. ఆహా ఎంత బాగున్నది చూడాలి. మమ్మతోడి హాయ్ చెప్తాను. హాయ్ బ్రో, దారా ఆడదాం ఒలింపిక్స్కి. అర్జెంటుగా జాబ్ మానేసి ఎంటెక్ తెచ్చుకొని పెద్ద సినిమాల లెక్క నేను కూడా ట్రైన్ బయట, ఇప్పుడు ఢిల్లీ పోతాయి కదా, ట్రైన్లోకి వెళ్ళి కాలు బయట పెట్టేసి కాలు నరుక్కొని చేసేస్తా. ఇక ఇండియాకి ఒక పేరు తీసుకొస్తా, మా వరంగల్కి ఒక ఒలింపిక్స్ తీసుకొస్తా. ఏమంటావు? ఒలింపిక్స్ అది కానీ వరంగల్ ప్యారడైజ్ ఈవెంట్ పెట్టిద్దాం. ఐఐటీలో ఉన్న వాళ్ళందరూ ఐఐటీలో ఉన్న వాళ్ళందరూ ట్యాగ్ చేయాలి ప్యారడైజ్ టీమ్ని. మళ్ళీ మీ కాలేజీలో ఎవరైనా ఈవెంట్లు ప్లాన్ చేస్తే ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఆయేశ్వర్ పాట పెట్టే గురుళ్ళు క్రేజీ ఉంటుంది అసలు. నాకంటే అదృష్టం లేదు కానీ మీరు ఉన్న వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక చూడాలి గాయస్, నెంబర్ బోర్డు ఎట్లా నెంబర్లో లైట్లా? ఇది ఎక్కడి అన్ని డిజిట్స్ వస్తాయి. ఇక బాగుందిరా. అంటే ఇప్పుడు 6 ఇది ఎర్ర జెండా ఆడతారు కదా మంచిగా. ఎవ్వరు లేరు గాయస్. యాక్చువల్గా మార్నింగ్ ఎంత టైం తెలుసా? 8:30 అవుతుంది. మార్నింగ్ 6 నుంచే ఇక స్టార్ట్ చేసినాం, లైక్ టిఫిన్ చేసి బ్లాగ్ చేయడం. ఎందుకంటే నేను మళ్ళీ వరంగల్కి వెళ్ళిపోవాలి కదా. బయటికి వచ్చినాం గాయస్. అసలు అరే ఏమైనా ఉన్నాయిరా బ్యాగులా తినేందుకా? వానికి ఇద్దామా? ఎందుకు మరి ఎట్లా తింటాడు వాడు? ఉన్నాయా? నీ స్పాట్ ఏదే, పోయి తినిపో. ఒకటే మాయం పడతాను, బాగా అనిపిస్తాను. ఏమైనా పెడదాం అంటే బిస్కెట్ నాకే లేదు దిక్కు. నేనే ఇక్కడ పుణ్యానికి టిఫిన్ తిన్నా. బయటికి వచ్చిన గాయస్, అసలు ఈ క్యాంపస్ చూస్తా అంటే అసలు ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. ఇంత బాగున్నది నీ అమ్మ, లైఫ్ ఇంత బాగుంటుంది ఐఐటీలలో అనిపిస్తుంది. క్రేజీ ఉన్నది అసలు. ఇక నాకు కూడా ఎవరన్నా ఫ్రీ సీట్ ఇస్తే చెప్పాలి కాసి నేను వచ్చి చదువుకుంటా. ఫ్రీ సీట్ రాదు, చదువుకొని కొట్టాలి. చదువుకోవాలంటే కన్సిస్టెన్సీ కావాలి, మళ్ళీ దూలు తీరిపోతుంది, మన వల్ల కాదు. వాష్రూమ్ బా, వాష్రూమ్లో వీడియో తీయ గైస్. ఇప్పుడు మనం 8 బాల్ పూల్కి వచ్చాం గైస్. యాక్చువల్లీ దీన్ని స్నూకర్ అంటారు కదా, స్నూకర్ అట గైస్. యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పుడు 8 బాల్ పూల్ బాగా ఆడేది.
అన్ని బాల్స్ కొట్టి లాస్ట్కి 8 కొట్టాలి, అదే కదా. అది మాడేపికే డౌన్లోడ్ అయితే నీ అవ్వ లైన్ పెడితే డైరెక్ట్ రంగనాలకే ఉంటుంది. దొప్పుకోదామా ఆడ రాసిండు 2000 పైన వీనికి పడుతుంది, నాకేం కాదు, నేను బయటికి పోతా. ఎవరు ఆడతలేరు కదరా, కట్టపులేదు పెద్దది. అడిగి తెచ్చుకోవాలా? మా ఆఫీస్లో కూడా ఉంటుందిరా. ఇదేంటిదిరా చిమ్నీ లెక్క ఉన్నది? మాతో లైటా, 2 బల్బులు పెట్టినవాడు. చూడండి గైస్, హైదరాబాద్లోకి ఇంత మంచి కాలేజ్ ఉన్నా అనిపిస్తాను నాకు. యాక్చువల్గా నేను చదివింది ఐఐటి వరంగల్ గైస్. వరంగల్ ఐఐటి ఎక్కడిది అనుకుంటారా? నేను చదివిందే ఐఐటి, బొక్కల కాలేజ్ అది. గాయస్ ఇప్పుడు వాలీబాల్ చూద్దాం రండి. ఇక చూడండి మొత్తం వాలీబాల్లే, క్రేజీ ఉన్నది కదా. అసలు ఎప్పుడు కట్టలేరా, మా ఇంట్లో మొత్తం ఇదే తిరుగుతాను కదరా. మా వరంగల్ జాగలేక కడతలేరా, నాకు అర్థం కాదు. వచ్చాడు తాగున్నది. అసలు ఇంత హైట్ ఉన్నది ఏంద్రా, షటిల్ అనుకుంటా నేను, తెలుసా. దీంతో షటిల్ ఆడొచ్చు అనుకున్నా, కానీ లైక్ బ్యాడ్మింటన్ కూడా ఆడొచ్చు అనుకుంటా నేను, కానీ మస్తు హైట్ ఉన్నది. బ్యాడ్మింటన్ ఇంత హైట్ ఉండదు చూడండి. కానీ ఇది ఇంతే ఉంటుంది కదా, ఇంత ఉండదా? వాలీబాల్ కాలేజీలో ఉన్నప్పుడు ఆడేది గాయస్, ఈ ఇష్టం ఉన్నట్టు కొట్టేది చేతులతోటి. తర్వాత మండేదిరా, గుంజుతాయి చేతులు అసలు. ఎన్ని మొత్తం 3 కోట్ల? 3 మొత్తం 3 ఉన్నాయి గాయస్. ఐఐటి హైదరాబాద్. ఏం చేద్దావు, తందామా? షూస్ కంపల్సరీ అట్రా, కొట్టు. ఓరి బాల్ బ్యాగులు వేసుకుందామారా. అమ్మతో కాలుతోటి కూడా తంతారు కదా. ఓ షట్. ఇక బయటికి పోదాం చూసిల్లు కదా. ఇగో ఇది బ్యాడ్మింటన్. వీడైతే ఏది ఆడతాడు గాయస్, రూమ్లో తింటాడు పంటాడు, మంచిగా ఎంజాయ్ చేయరా. జిమ్ చేస్తున్నారు రోజు. జిమ్ ఎవడన్నా చేస్తాడు, జిమ్ ఏమన్నా చేయొచ్చు. జిమ్ ఏమున్నది, జిమ్ 500 కడితే బయట పోయి కూడా చేయొచ్చు. మా ఆఫీస్లో లేదా, పుణ్యానికి చేస్తాం జిమ్. పుణ్యానికి పెట్టేసరికి పోబుద్ది అవుతలేదు, పైసలు పెడితే నీ అమ్మ పోబుద్ది అవుతుంది రోజు. ఏమంటారు కదా, నిజమే కదా. ఇవన్నీ ఫ్రీగా వస్తానే కదా ఇవన్నీ వీళ్ళకు, సో ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. మంచిగా ఆడుకోరా రోజు. మా ఆఫీస్లోకి ఇవన్నీ ఉంటేనా ల్యాప్టాప్ పట్టుకొని ఇలానే కూర్చుంటాం. అండ్ ఈ రూమ్లో వచ్చేసరికి చూసారు కదా గైస్, క్యారమ్, చెస్. ఇదేంటిది పిన్ బాల్ అంటారు కదా, ఇది పిన్ బాలే కదా. సారీ క్యారమ్, చెస్ గైస్, క్యారమ్. ఇది పిన్ బాల్ అదే కదరా, ఫుట్బాలా? అసలు ఇది ఎట్లా ఆడతారో తెలియదురా. మా ఆఫీస్లో కూడా ఉన్నది, ఇట్లా కొడతా అంటారు ఏందో. నాది చూసినప్పుడల్లా అది బార్బిక్ చికెన్ ఉంటుంది కదా, బొగ్గు పెట్టుకొని కాల్చుకొని తింటారు, అది గుర్తొస్తుంది. చూడండి గైస్ చెస్. అరే చెస్కు 3 చైర్లు ఎందుకు వేసిల్రా? అనుదీప్ అన్న వస్తారా ఇడికి? ఎంపైర్ ఎంపైర్. ఇక పోదాంపా. క్యారమ్ ఇది కూడా ఆడతారా, నాకు తెలిసి తక్కువ కదా దీనికి పాపులారిటీ. రీఅరేంజ్ ద బోర్డ్ ఆఫ్టర్ యూజ్. బయటికి పోదాం ఇప్పుడు, బ్యాడ్మింటన్ దగ్గర పోదాం, దోస్తుల దగ్గరికి. గాయస్ ఇప్పుడు స్క్వాష్ అట ఇది గేమ్ పేరు. ఇలాగ వచ్చిన ఈడ ఇంకో ఫ్రెండ్ కానీ కలిసిన, వీడు స్కూల్ ఫ్రెండ్, నాకన్నా తీట పోరాడు. నాకన్నా తీట పోరాడు. ఈయన వల్ల నేను ఇంట్లో తయారైనా. రారా లోపల ఉందారా, బాగుంది. ఇది ఏం గేమ్ అట అంటే, లైక్ చిన్నప్పుడు మనం బాల్ ఇట్లా గోడకైతే మళ్ళీ వాపస్ వస్తుంది చూడలే, అట్లాంటి గేమే. ఇక్కడ మనం బ్యాట్తో కొట్టాలి కదా. 2 ఉంటారట. ఇగో ఈడో కొండలో పడతారు, ఆడో కొండలో పడతారు. వాడు గోడ గుంజి కొడతా అంటాడట. వాడు కొట్టింది వీడు కొట్టాలి, వీడు కొట్టింది వాడు కొట్టాలి. ఇదొక గేమ్ అట. అరే ఇవన్నీ మార్కులు వాడు కొట్టినాయి అన్నారా, బాల్ ఇవన్నీ మార్కులు. ఎవడు ఆడతలేడు ఈ గేమ్, ఖాళీగా ఉన్నది, టైం వేస్ట్ కట్టి కదా. నువ్వేం చేస్తానో ఎంటెక్ చెప్పు, మా ఫాలోవర్స్కి చెప్పు. ఎంటెక్ చేస్తున్నా. వీడు ఎంటెక్ చేస్తున్నాడు గాయస్, సివిల్. వీడు వచ్చేసరికి మెకానికల్ అంటాను, కెమికల్. ఎట్లున్నది ప్లేస్మెంట్, ఎట్లున్నది లైఫ్ ఇక్కడ? మొన్ననే స్టార్ట్ అయింది, ఇంకేం అంత ఎక్స్ప్లోర్ చేయాలి అంటావా? నీది చెప్పురా. మనోడు ఎన్ఐటి ఐఐటి 2 కవర్ చేసింది కానీ ఇద్దరు అంతే. ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఏంది ఇంటర్లో ఉన్నప్పుడు మా కొడుకు ఐఐటి రావాలని చెప్పి చదివించారు. తర్వాత ఏమైందంటే ఎన్ఐటి వచ్చింది. తర్వాత వాళ్ళ ఇంట్లో చాలా బాధపడ్డారు అనమాట. సో సరే ఎంటెక్ ఆప్షన్ ఉంది కదా అని చెప్పి ఇద్దరు బాగా కష్టపడి ఐఐటి తెచ్చుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా ప్రౌడ్ అన్నమాట, మా కొడుకులు ఎన్ఐటి ఐఐటి 2 కవర్ చేసిందని. ఏరా అంతే కదరా. నిద్ర ఓరు కావచ్చు మీ మమ్మీ డాడీలు ఈ వీడియో చూసినాక.
మొత్తం ఖాళీగా ఉన్నదిరా, ఇది కట్టి వేస్ట్ రా. వస్తారు సాయంత్రం వస్తారా? ఈవినింగ్ రష్ ఉంటుంది. క్రికెట్ బాల్ తోటేనా? స్క్వాష్ బాల్స్ అని ఉంటాయి, గోల్ఫ్ బాల్ లెక్కనే ఉంటుంది అది కూడా. ఎట్లా మీరు ఐడి కార్డ్ ఇస్తే ఎక్విప్మెంట్ ఇస్తారా? అలా ఏం లేదు, మనమే తెచ్చుకోవాలి. వాళ్ళు కోడ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. గైస్ ఇంకొకడు వీని బయోమెడికలా ఏంటిది? బయోమెడికల్. బయోమెడికల్ గైస్, మొత్తం బయాలజీ చదువుతాడు. యాక్చువల్లీ మీ ముగ్గురం ఒక గ్రూప్ అన్నట్టు. చెప్పు. లాస్ట్ బెంచ్ ఒకటి లేదు, ఒక బ్యాచ్. మొత్తం తీట పోరాగలం. లైటింగ్ అవుతున్నా తెల్లగా కావాలా, మొత్తం తీట పోరాగలం గైస్. స్కూల్ ఉన్నప్పుడు వీళ్ళు మా స్కూల్ ఫ్రెండ్స్, వాడు వచ్చేసి ఇంటర్ ఫ్రెండ్ కాడు. మాది కూడా నా కాలేజ్ ఇక్కడనే పటాన్చెరు ఐఐటి. నీ కాలేజ్ లో లాంగ్ టర్మ్ చేసిన నారాయణ అలా చేసినావా? మన అరే మన పేరు అలా రెగ్యులర్ గా చదివితే రాదురా, లాంగ్ టర్మ్ చేస్తుంది. మహేందర్ రెడ్డి దొరికితే నీళ్ళ లేపించి చేతులతో. ఎందుకు? వాటర్ ప్రూఫ్ టెస్ట్ చేసిందా? వాటర్ ప్రూఫ్ పట్టుకోవాలి అప్పుడు. వాడు కూడా పిచ్చోడు అవుతాడు. ఓజీ రీయూనియన్ గైస్, ఓన్లీ షైన్ హై స్కూల్ స్టూడెంట్స్ మాత్రమే తెలుసు. షైన్ హై స్కూల్ ఇప్పుడు ఫేమస్ అయిందిరా వరంగల్. వీళ్ళందరికీ ఏడ పనులకి ఎంటెక్ చేస్తారు గైస్. ఎంప్లాయ్మెంట్ డిలే చేయడానికి అంతే అంటావా? మంచిగా ఎంజాయ్ చేయడానికి ఎంటెక్ చేస్తారు కదరా, నిజం చెప్పులరా. మంచిగా ఎంజాయ్ చేస్తారు. వీడైతే అమ్మాయిలు ఉన్న కోట్లో పోయి ఆడుతాడు. గాయస్ ఇప్పుడు చూడండి, టేబుల్ టెన్నిస్కి వచ్చినాం. ఎవ్వరు లేరు, ఆడతలేరు అసలు. ఇది కొంచెం కష్టం ఉంటుంది, మా ఆఫీస్లో కూడా ఉంటుంది. మొత్తం అందరు ఆడుతూ ఉంటారు. రారా, చిన్న బాల్ ఇచ్చేసాడే కదా అటు ఇటు. ఏమున్నది అటు? ఒరే దీనికి గిర్రలు కూడా ఉన్నాయరా? పోర్టబుల్ రూమ్లో తీసుకుపోయి ఆడుకోవచ్చు. ఏసీ వేసినట్టున్నాడు. స్ప్లిట్ ఫైన్ 2000 ప్లేయింగ్ వితౌట్ నాన్ మార్కింగ్ షూస్. దీనికి డబ్బులా ఫ్రీ అన్న మొత్తం? అరే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్ని ఫ్రీ. స్విమ్మింగ్ పూల్ కట్టాలట కదా పైసలు? స్విమ్మింగ్ పూల్కి నెలకి ఇప్పుడు నార్మల్గా బాల్ తో కొడితే ఈ టేబుల్ మీద ఆ టేబుల్ మీద పడాలి కదా, మనం కొడితే బయటనే పడుతుంది. మీ కాలేజీలో సెట్ చేపిరా ఓపెన్ ఎయిర్ థియేటర్లో ప్యారడైజ్ టీజర్ వేసాడు. అవునా? మా ప్లాన్ చెప్పి ప్యారడైజ్ టీజర్ కానీ ఆయేషర్ పాట పెట్టి ఉంటా నైట్ అంతా, ఈరోజు నైట్ వరకు. జిమ్ఖానా గ్రౌండా? ఇది వచ్చేసి బయట నుంచి గైస్. ఈ డిజైన్, ఈ కట్టుడు మొత్తం అట ఇండియా ఉన్న జపనీస్ కొలాబైలట. ఇక ఇక్కడ ఉన్న చూడాలి, జూమ్ చెప్తాను, దగ్గర పోదామంటే ఒప్పుకోలేదు. జీకా ఇట నడుచుకుంటూ వచ్చేపు నేను మా దోస్తుగాలం ప్యారడైజ్ గురించి డిస్కస్ చేస్తాను. లైక్ రా తెలంగాణ లాంగ్వేజ్ కదా, కొంతమందికి అర్థం కదా. ఎట్లున్నాయి రా డైలాగ్? ఎట్లున్నది టీజర్? ఈ జాగేవర్ది ఐఐటి హైదరాబాద్ ఉంది. అది చేయాలరా, ఇండియా గేట్ కాడ ఇవి గట్టి కొర్రాలి డైలాగులు. ఈజీ అవుతుంది రా. అదే అంటాను కదా, ఈ దేశం ఎవరిది? మరి జాగ్రత్త, దాని వల్ల మూవీ రిలీజ్ డిలే అవ్వకుండా చూసుకో. డిలే ఎందుకు అవుతుంది? నువ్వు ఇండియా గేట్ దగ్గర ఆయా షేర్ అని ఉన్నావు అనుకో, ఏం కాదు. నరేంద్ర మోడీ తో ట్వీట్ పెట్టి పియాలి, సబ్కే లోగో पैराडाइज दिखाओ, वो पूरा अच्छा फिल्म है, రా है, आता है, जाता है. మస్తు ఏంటంటే పీస్ఫుల్ ఉన్నది, మంచిగా పొల్యూషన్ లేదు, ఏం లేదు. అడిగి పందులా అమ్మ కాలేజ్ లేకపోతే ఇంకేమన్నా పాములు ఉంటాయట. కాకులు అవపడతలేవరా నాకు, సౌండ్ వినబడుతుంది కానీ. అదేరా కాకులు అవపడి, కాకులు చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. ప్యారడైజ్ లో తప్పి చేయడం యూడల్ అయితే. అవునా? నా వీడియోలలో చూడలేవా? నాకు అవపడతాను ఢిల్లీలో అన్నవే ఆఫీస్ కాడ. ఇక నీ వీడియోలు ప్యారడైజ్ వీడియోలు అంతే. కాకులు మొదట ఆ టీజర్లా అణచబడ్డ మన జాతి మరల పడాలంటే డుమ్మరగడ్డ షాట్ వేసి తంతడు ఇట్లా ఎగురుతోటే కాకి సౌండ్ వినబడుతుంది టీజర్లో. అది 40 సెకండ్ దగ్గర. అమ్మ ఎంత బాగున్నారా అది. అక్కడ అబ్జర్వ్ చేస్తే శ్రీకాంత్ అన్న సినిమాలలో అనిశ్వేతనాన్ని బాగా చూపెడతాడు. దసరాలు కూడా రా ఉంటుంది మొత్తం. అది అసలు చూడడానికి అంత ఇంట్రోవర్ట్ మనిషి, బయటికి మాత్రం నవ్వుకుంటా. ఆ పోస్టులు కూడా టీజర్ టుమారో అని చెప్పి 2 కాలంలో పెట్టి అది పెడతాడు. అది ఎంతో సింపుల్గా ఏదో లవ్ మెలోడీ సినిమా రిలీజ్ చేసినట్టు. అది మాత్రం ఇరుగుదిష్టి కటకట చిటపట అమ్మదుడు. ఫైనల్లీ మాత్రం అది ఘోరం రా బాబు. తర్వాత ఎన్నిసార్లు చూసినా ఇప్పటికి? చూసిన ఛాన్స్ అలా చూసిన 30-40 సార్లు చూసిన. నేను రోజు పొద్దుగాల నేను చూసి ఆ షార్ట్లు ఎట్లా తీద్దాం, ఏమన్నా ట్రై చేద్దాం, ఆ ఇండియా గేట్ కార్డ్ అవి ఇవి మొత్తం ఇవే తాటలేద్దాని. నేను ఫస్ట్ రోజు పొద్దుగాల లేచుకుంటే మెస్కు పోయేది. తర్వాత ఇప్పుడు రోజు ఆ టీజర్ చూస్తుంది.
ఈనోడు కాదురా మొత్తం ఐఐటి హైదరాబాద్ మొత్తం మొత్తం హల్చల్ చేయను. ఇక్కడ నార్త్ వాళ్ళు కూడా ఉంటారు కదా, సౌత్ వాళ్ళు, మలయాళం వాళ్ళు, అందరికి పిచ్చి లేపాలి. ఇక్కడ నేను కూడా ప్రమోషన్ స్టార్ట్ చెయ్యి, నా దాంట్లో కొలాబ్ పెడదాం, కంటెంట్ స్టార్ట్ చేయి. పార్క్ వచ్చినట్టున్నది కదరా గాయస్. ఇది వచ్చేసి ఇక్కడ బస్సులు ఎక్కుతారట, ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇటు దాకా వస్తారు బస్సులో. ప్రతి 15 నిమిషాలకు బస్సు ఉంటుందట. వీటి కోసం కూడా సపరేట్ వ్యాన్ ఉంటుందట. ఇక అన్ని బ్లాకులు. ఇక ఇది చూడండి, సిఎస్సి బ్లాకు. సిఎస్సీ కదరా, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్. డిజైన్ మాత్రం వేరే ఉన్నారా, ఇది మ్యాప్స్లో కొట్టి చూసినా. ఇది ఎస్ షేప్ కదా, ఏంటిది సంథింగ్. ఇది మొత్తం జాపనీస్ ఆర్కిటెక్చర్ అంతా మొత్తమా? ఎందుకు ఇండియన్ డిజైన్ నచ్చలేదా? ఏమో మరి నువ్వు నైట్ లేదో ఆ, గోడ సాలిడ్ ఉండదు, ఆ, మొత్తం ప్రీకాస్టింగ్ అంటే ఎలా అంటే స్లాబ్స్ కడతారు, స్లాబ్స్ కట్టి అతికిస్తారు. వీడు సివిల్ ఇంజనీర్ కదా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో నాకు అర్థం కాదు కానీ. హాలో అంటే ఏంటిది? గిది అంతానా ఈ మధ్యలో హాలోనా? ఇది దీని గురించి నాకు తెలియదు. ఇవన్నీ పార్ట్స్ మన ఏదంటే హనీకోమ్ తెలుసు కదా, హనీకోమ్ స్ట్రక్చర్ ఆ షేప్ లో ఉంటాయి. గైస్ మా దోస్తు గారు ఒకటి చెప్తాను వినాలి. రూమ్ ఎందుకు ఊకే చల్లగా ఉంటుందట అంటే చెప్పురా. సో ఇక్కడ రేడియంట్ కూలింగ్ సిస్టమ్ అని ఒక టెక్నాలజీ ఉంటుంది. సో బేసికల్లీ ఏంటంటే కింద ఫ్లోర్లో వాటర్ పైప్స్ ఉంటాయి. 24 hours టెంపరేచర్ లో టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి కూల్ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే రూమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. బయట టెంపరేచర్ కంటే లోపల టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది రూమ్లో ఉన్న టెంపరేచర్. అర్థమైందా? సో ఏసీస్ వల్ల లైక్ తగ్గడం, ఏసీలు వాడడం తగ్గించడానికి ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ. ఏం లేదురా, మనం చిన్నప్పుడు మనం ఎండాకాలం ఏం చేస్తాం, బిల్డింగ్ మీద వంటాం వాటర్ తల్లుకొని. అట్లా వీళ్ళు ఏంటంటే గోడల మధ్యలో పైపులు పెట్టేసి ఎప్పటికి వాటర్ పంపిస్తాను అటు ఇటు, ఎప్పటికి నీళ్లు కొట్టినట్టు. కానీ ఎప్పటికి నీళ్లు కొడితే ఖరాబ్ కదా గోడలు. అంటే ఎప్పటికంటే ఎప్పటికి పంపారు, సమ్మర్ లో స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఇంకెప్పుడైనా టెంపరేచర్స్ మరీ హై ఉండి లైక్ స్టూడెంట్స్ నుంచి ఏమన్నా లైక్ కంప్లైంట్స్ కానీ అట్లాంటి ఏమైనా వచ్చినప్పుడు ఆన్ చేస్తారు. ఇప్పుడు క్యాంటీన్ దగ్గరికి వచ్చినాం గైస్. ఇక చూడాలి ఏమేమి ఉంటాయా క్యాంటీన్లో. అన్నీ ఉంటాయా? డామినోస్ ఏంద్రా ఇటు రెగ్యులేషన్ కట్టిండు. డామినోస్ చీపెస్ట్ ఆరా ఇన్నే, ఖర్చు తక్కువ కదరా, పాండాబా పెట్టిండు. అండ్ హైదరాబాదీ చాయ్ అడ్డా అట. తాగుతారా అరా చాయ్ ఇక్కడ? తెలుగు వాళ్ళు ఉంటారా అసలు ఎక్కువ? అరే మొత్తం మాక్సిమం ఉంటారు మన వాళ్ళు. తెలుగు వాళ్ళు ఉంటే ఫస్ట్ కామెంట్ ఫస్ట్ డామినేషన్ ఆబ్వియస్లీ మన వాళ్ళదే ఉంటుంది. అంతే అంట. ఐఐటి హైదరాబాద్ కాబట్టి అందరు ఇక్కడ. ఏం చెప్తాను రా, ఐఐటి హైదరాబాద్కి వచ్చి జడలు అమ్ముదామరా, స్టాక్ పట్టుకొస్తా. ఐఐటియన్స్ అందరు వేసుకోవాలి. ఎవరు కొన్నారు? సినిమా పిక్చర్లు ఉంటారు నెలకు 4 సినిమాలు. వైబ్ సెట్ చేయాలరా గాయస్. ఈ చూడాలి దేశీ నూడిల్స్ అట, దేశీ చైనీస్ నూడిల్స్. ఖాళీ ఉన్నది ఇప్పుడు, నడతలే ఆరేది అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. చింగ నూడిల్స్ వేరే ఉన్నావు బ్రో, గుడ్ వైబ్. ఇవి హైలైట్ అవపడుతున్నారా బిల్డింగ్లు కదా, ఫారెన్లో ఉన్నట్టు, ఏదో సంథింగ్ యూనివర్సిటీకి వచ్చినట్టు. చూడు రాగలరా అని అడ్మిషన్, కంటెంట్ క్రియేషన్ ఏమన్నా కోర్సులు ఉన్నాయా? ఉన్నాయి. ఉంటే చెప్పు, జాయిన్ అవుతా. డిపార్ట్మెంట్లో మాకు ఫిల్మ్ మేకింగ్ మీద క్లాసెస్ కూడా ఉంటాయి. వీళ్ళకి వచ్చేది అంత చదువుకునేటోళ్ళు, అంత చదువు బిడ్డలు. ఈ నా కొడుకులకు సినిమాలు నేర్చుకోవాలంటే ఏం నేర్చుకుంటారు? ఫిల్మ్ మేకింగ్ కి ఎంటెక్ కోర్స్ కూడా ఉంది ఒకటి. అవునా? గేట్ రాయాలా దానికి? ఏమో తెలియదు. తెలుసుకోరా రే, తెలుసుకో ఛాన్స్ ఉంటుంది. అర్థం ఇట్రా, ముగ్గు ఇద్దరు అవ్వడలే గైస్. ఎవడో ఒకటి చెప్పు రాదులరా నీ. గైస్ ఏంటంటే మాట్లాడుకుంటే టాపిక్ వచ్చింది. ఈడ నువ్వు సిఎస్సి అయ్యుండి నువ్వు ఏ క్లాస్ కన్నా పోయి కూర్చోవచ్చట. ఈసీలో కూర్చోవచ్చట, త్రిబులీలో కూర్చోవచ్చట, వెళ్ళానంటే అలా కూర్చోవచ్చట. అసలు హైలైట్ రా. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్ ఏం టైంపాస్కి పోయి కూర్చుంటే అవ్వదు. నువ్వు ఆ కోర్స్ రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకుంటే కాకపోతే నువ్వు ఏ డిపార్ట్మెంట్ కోర్స్ అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు సివిల్ అయ్యి ఉండి అలా కూడా పోయి నేర్చుకోవచ్చు మీరు. అది కూడా ఏఎంఎల్ఏ. అందరూ ఇక్కడ మ్యాండేటరీ ఏమైపోయిందంటే నువ్వు ఏ డిపార్ట్మెంట్ చేసినా కానీ బేసిక్ కంప్యూటర్ సైన్స్ అనేది తెలిసి ఉండాలి. ఏఎంఎల్ ఆటోమేషన్ అనేది వచ్చి ఉండాలి. సో అది ఇప్పుడు ఈ మధ్య. సో బీటెక్లో ఉన్న వాళ్ళందరూ ఎంటెక్ చేద్దాం అనుకుంటే మంచిగా చదువుకొని రాలి, వేరే ఉన్నది క్యాంపస్. గైస్ ఇప్పుడు నేను ప్రజెంట్ మధ్యలో నిలబడ్డా, అకాడమిక్స్ బ్లాక్స్ అన్నీ. ఇక చూడరు, ఇక మొత్తం సైడ్గా అన్ని బిల్డింగ్లే. హైలైట్ ఏంటంటే ఈ బిల్డింగ్ అయితే సేమ్ ఆఫీస్ లెక్కనే ఉంది. గిట్లే ఉంటుంది ఆఫీస్ సేమ్. అందరూ డెస్క్లు వేసుకొని కూర్చుంటారు,
ఇది మెకానికల్ అండ్ ఏరోస్పేస్ అట, అది వచ్చేసి సిఎస్సి గైస్. అండ్ ఇది వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ మనం ఉంది. అండ్ ఇది వచ్చేసరికి సివిల్ బాగుంది. సివిల్ది కొంచెం బాగుంది డిజైన్ ఫ్రంట్ నుంచి. ఓన్లీ ఇక ఇవే ఇంకున్నాయి, ఇంకా ఉన్నాయా బ్లాక్స్? ఇది రీసెర్చ్ కాంప్లెక్స్. రీసెర్చ్ ఏం చేస్తారు? సంథింగ్ హెవీ ఫండెడ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వాటికి రీసెర్చ్ ఇన్నోవేషన్స్కి ఆ బిల్డింగ్. బాగున్నారా? నాకు ఫంక్షన్ హాల్కి వచ్చినట్టు అనిపిస్తుంది. దానికి యాక్సెస్ ఎవరికి ఉండదు, ఫంక్షన్కి వచ్చాను. మరి లేదు ఆరామని పెద్ద పెద్ద బలిసిన వాళ్ళ ఇంటి ఫంక్షన్ హాల్ పోతే ఇట్లే ఉంటుంది. అదంతా స్టేజ్ అనుకో, ఇదంతా భోజనాలు. ఒక బిల్డింగ్ పెళ్లి, ఒక బిల్డింగ్ గప్చుప్లు ఎడ పెడతాలో చూడు, గప్చుప్లు ఎడ పెడతాలో చూడు, గప్చుప్లు. బిల్డింగ్ మొత్తం కరెంట్ కూడా మొత్తం అండర్ గ్రౌండ్ అట. లోపలికి పోదాం, లాక్ లోపలికి పోవచ్చా? ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్ లోపలికి పోతాను. ఇక లోపలికి వచ్చినాం గాయస్. ఇక చూడాలి ఇక్కడ టీవీ పెట్టి ఏదో డిజైన్ ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ మన ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తారు కదా బిల్డింగ్లు, అవే ఇవి. ఏం ప్రాజెక్టులు ఇవన్నీ? ఇప్పుడు మనం సివిల్ ఇంజనీర్ కెమికల్ కదా ఇది? లేదురా, ఇదంతా క్యాంపస్. క్యాంపసా? సో చూడండి గైస్, క్యాంపస్ మొత్తం ఒక 600+ ఎకర్స్ ఉంటుందట. ఇక చూడాలి ఎంత పెద్దగా ఉన్నదో, ఎంత డిజైన్. తిరిగే బదులు ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇక చూసుకోవాలి ఇక బిల్డింగ్లు. మనం ఉన్నది ఇక్కడ, ఆ జెండా ఉంది. ఓకే, ఏ బిల్డింగ్లో ఆ బిల్డింగ్లో జెండా పెడతారు. ఈ మోడల్ ఉన్న బిల్డింగ్ అదే అర్థమైందిరా. ఇగో ఇక్కడ ఈ జెండా గైస్, సూపర్ ఉన్నదరా క్యాంపస్. ఎన్ని కోట్లురా కట్టనీకి? ఒక 1000 కోట్లు అయి ఉంటాయా? ఇంకెక్కువనే అవుతాయా? 1000 కోట్లు మాకు రీసెర్చ్ ఫండింగే వస్తుంది. దారా లోపలికి పోదాం. క్లాస్ రూమ్ చూద్దాం. బా ఏందిరా రాళ్ళు లోపల పెట్టిల్లు? ఇవి నార్మల్ క్లాస్ రూమ్స్, మీకు లెక్చర్ హాల్స్ చేయకూడదు. ఎస్థెటిక్సా? ఇక్కడ ఉంటుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. సబ్డేగా నల్ల డ్రెస్ వేసుకొని వచ్చి నా కాలేజ్ పట్టుకొచ్చి గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటి హైదరాబాద్ అన్నిటికడ ఫోటోలు దిగాలి. కెమికల్, సిఎస్సి, వాడు పిచ్చోడు అయితే చూసినాడు వీడు అన్ని కవర్ చేసిండా అని. నెక్స్ట్ డ్యూయల్ డిగ్రీ రే ఏంద్రా ఇది చూస్తే నాకు మాలే గుర్తొస్తుంది కదా. మాల్లో ఇట్లనే చూస్తాం కదా, పైనుంచి ఉంచితే కింద జాతి రత్నాలం రా మనం. ఇది చూడండి గైస్, సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ సేమ్ మన కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర పోతే ఎట్లున్నా అట్లా కట్టెలు కావాలని. ఎందుకంటే మనం చదివేటప్పుడు ఫీల్ అవ్వాలన్నమాట. లైక్ మనం సివిల్ ఫ్యూచర్లో మనం ఇట్లాంటి ఎన్విరాన్మెంట్లో బతుకుతాం. ఇప్పటి నుంచి అలా అలవాటు అయితే అప్పుడు మనం కొంచెం మంచిగా. ఇప్పుడు క్లియర్గా అమ్మతో పుష్ప సినిమాలో ఫైట్ సీన్ ఇక్కడనే షూట్ చేసిళ్ళు. ఒక సైడ్ ఏమో మొత్తం స్టీల్ స్ట్రక్చర్, ఇటు సైడ్ కాంక్రీట్, మొత్తం కాంక్రీట్ స్ట్రక్చర్. నైస్ రా, మంచిగా కట్టిల్రా. ఇవన్నీ తెలుసుగా, కార్ పార్కింగ్ విత్ సోలార్ షెడ్స్. సపరేట్గా వైర్లు ఇస్తే ఛార్జింగ్ పెట్టుకుంటే అయిపోతుంది కదా ఫ్రీగా. ఉంటాయి ఛార్జింగ్ పాయింట్. ఫ్రీయా? డబ్బులు కట్టాలి కావచ్చు. ఫ్రీయే, దాంట్లోకి వెళ్ళి వచ్చింది ఇలా పోతుంది. గాయ్స్ ఇప్పుడు వచ్చేసరికి హెలికాప్టర్ ల్యాండింగా కాదు, ఇక్కడికి వచ్చినాం ఈ బ్లాక్ల మధ్యలోకి. ఇది వచ్చేసి బయోమెడికల్ బ్లాక్. ఇక చూడండి మొత్తం ఇవి సపరేట్. ఇదేం బ్లాక్ రా? కెమిస్ట్రీయా? కెమిస్ట్రీ, మ్యాథ్, ఫిజిక్స్ మనకు రాంది. మెటీరియల్స్ మెటీరియల్స్ సైన్సెస్ అట. నాలుగైనా తిరుగుతలేదు, ఒక గాలి వేరే వస్తుంది గైస్. నార్మల్గా మ్యాథ్స్ రావడం వల్ల బైపీసీ చేస్తారు. మనకు మ్యాథ్స్ వచ్చు కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ రాదు. అందుకే వదిలేసిన ఐఐటి. నాట్ ఎన్ ఐఐటియన్ బట్ రోమింగ్ ఇన్ ఐఐటి హైదరాబాద్. కవరింగ్ ఆల్ ఐఐటీస్ చేద్దాం, అన్ని కవర్ చేద్దాం. అన్న ఐఐటీస్లలో తెలుగు వాళ్ళు ఉంటే చెప్పులు గైస్, వస్తా వ్లాగ్ చేసుకొని పోతా. నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ. సో గైస్ ఇప్పుడు వచ్చేసరికి నేను రోబో 3.0 వసీకరణని కలవడానికి వచ్చిన. చూడరు అట్లే లేదారా? చిట్టి ల్యాబ్ గైస్, ఇక్కడనే రోబో షూటింగ్ జరిగింది. రజనీకాంత్ మన రోబో చిట్టిని ఇక్కడనే తయారు చేసింది. ఐశ్వర్యరాయ్ ఏడరా ఇన్నే బయట కూర్చొని వెయిట్ చేసింది. సేమ్ అట్లే ఉన్నది చూడు, గోడలు లేవా ఎట్లున్నా చూడు. ఈయన కూర్చున్నది గద్ద మీదనే, క్రేజీ ఉన్నది. సేమ్ అట్లే ఉన్నదిరా. ఫస్ట్ మైండ్లోకి వచ్చింది అయితే అదే, ఎందుకంటే ల్యాబ్. నువ్వే చెప్పురా, ఏడి మన కాఫీ మిషన్ ఇచ్చే రోబోట్ ఏడి? చాలా మంది చిట్టీలు ఉంటారు ఇక్కడ. చాలా మంది చిట్టీలు ఉంటారా? చిట్టిని చిట్టీలట. ఏ చిట్టీలు రా? ఎగ్జామ్ చిట్టీలు.
ఓహో నువ్వు అదన్నా ఇప్పుడు లోపలికి పోదాం చూడాలి అంటే లెక్చర్ హాల్ అట వేరే ఉన్నది లోపలికి పోతే ఎట్లుంటుంది చూద్దాం వచ్చేసరికి నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ అట లైబ్రరీ ఏది లైబ్రరీ అంటే లైబ్రరీయా సారీ గైస్ మనకు తెలియదు లైబ్రరీ అని పెడితే అర్థమవుతుంది అది లైబ్రరీ అట అండ్ ఇదేంటిరా డిజైన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్ వేరే ఉన్నది అసలు నాకు ఫారెన్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఇదేమో లెక్చరల్ కాంప్లెక్స్. పోదామా లోపల రజనీకాంత్ ఉంటాడు చిట్టి లెక్చర్ హాల్ కాంప్లెక్స్కి జడలు వేసుకొని పోదామా గైస్ ఇది వచ్చేసరికి ఒక చిన్న లెక్చర్ హాల్ లైక్ ఇన్సైడ్ ద వసీకరణ ల్యాబ్ చిన్నది ఇది పెద్దది లాకేషన్ ఉందట సో ఈ చిన్న రూమ్ సినిమాలు కూడా చాలా ఇలా మొత్తం సినిమాలు ఇదే పిచ్చి క్లాస్ నెంబర్ నా దగ్గర 02202290. సో గాయస్ ఇప్పుడు వచ్చేసరికి చెప్పినా కదా పెద్ద లెక్చర్ హాల్ లోపలికి వెళ్తున్నాం చూడండి ఎట్లుంటుందో ఏరా లాక్ దియతలే ఎన్ని తిప్పులు ఉన్నాయరా బాగుందిరా పెద్దగా ఏందిరా ఏసీ వేసే పెట్టిలు ఇది వచ్చేసి లెక్చర్ హాల్ అట ఏం చెప్తారు ఇలా క్లాసులు చెప్తారా చదువు చెప్తారా బాగుంది అంతా ఎల్ఈడి స్క్రీనే ఉన్నది కదా ఎప్పటికైతే క్లాసులో ఓన్లీ కొన్ని ఇదేంటిదిరా అంటే ఇక్కడ చూసి చదవాలా లేకపోతే ఈడ వచ్చింది ఆడొస్తుందా జనరల్లీ స్పీచెస్ ఇస్తారు కదా పెద్దోళ్ళు వాళ్ళు మొత్తం బట్టి పట్టరు కదా ఇక్కడ చూసి ఇట్లా మొత్తం సౌండ్ ప్రూఫ్ ఇది సౌండ్ ప్రూఫ్ అట గాయస్ మొత్తం లోపల సౌండ్ రాదు అరే అవునరా మాట్లాడేది వస్తలేదు నిజంగానే రీసౌండ్ బాగుంది ఇంకా ఉండదు మేరే ప్యారే హైదరాబాద్ వాసియో హాల్లోకి బాగుందిరా మంచిగా ఫోటోలు దిగచ్చు అంటావా ఫోటో ఫేస్ కాదు కదా మంచిగా అందంగా ఉన్నది దిగుతారు మన ఫోటోలు దిగినా మంచిగా పడము మనది వ్లాగింగ్ ఫేస్ అంటావా వీడియో ఫేస్ ఫోటోలు అసలు దిగుడే కాదురా అన్ని వీడియోలే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. వా 100 తీసినాం అనుకో ఒకటి మంచిగా వస్తుంది. ఫ్లైట్లు కూడా ఇట్లకెళ్ళి పోతాయట గైస్ ఫ్లైట్లు హెలికాప్టర్లు హెలికాప్టర్లు అట్లా తిరిగిపోతాయి. అసలు ఏంటంటే ఒక హెలికాప్టర్ ల్యాండింగ్ పాయింట్ పెట్టొచ్చు అంత పెద్దగా ఉన్నది అక్కడ ఉన్నది హెలిప్యాడ్లో ఉందా స్టార్టింగ్లో 3 ఉంది. ఎప్పటి నుంచి అలా ఇది మొన్న రీసెంట్ అరే మనం ఇంటర్ ఉన్నప్పుడు పట్టదు అరే ఇది 8 హైదరాబాద్ 8 2008లో ఓ ఇది ఇంటర్లో ఉన్నప్పుడు కాదు ముందే పట్టదు ఎస్టాబ్లిష్మెంట్ 2008లో అయింది. కానీ ఇంత నీట్గా డిజైనింగ్ కట్టడం చాలా క్యాంపస్ 2012 నుంచో 11 నుంచో స్టార్ట్ అయింది. ఫేజ్ 1 అయిపోయింది, ఇంకా ఫేజ్ 1 ఫేజ్ 2 అయిపోయింది. ఇంకా ప్యారడైస్ టీమోళ్ళు ఆడియో లాంచ్ పెట్టచ్చు అదే ప్రీ రిలీజ్ పెట్టి పెట్టచ్చు. ఈ రిలీజ్ కష్టం లేదు, బొచ్చడి జాగున్నది కదరా నేనున్నా కదా చేసేందుకు మళ్ళీ వాళ్ళు రారు ఇక మా జడలు వేయండి కదా అంటారు. తీసుకురావాలి శ్రీకాంత్ ఓడేలా. శ్రీకాంత్ ఓడేలా అన్న ఇటు కత్తి మొత్తం తగలబెట్టేస్తాడు ఐఐటి హైదరాబాద్ని. నాని అన్న వస్తే ఇంకా మంచిది. గాయస్ లైబ్రరీ చూడలేదు ఎంత పెద్దగా ఉన్నదో, వేరే ఉన్నది అసలు. ఇప్పుడు ఇంత పెద్దగా ఉన్నది ఏంటంటే లైబ్రరీ అమ్మతో అసలు ఎట్లా అంటే ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ బుక్లు అన్నీ ఇన్నే ఉన్నట్టున్నాయి. డిజైన్ కానీ అంత క్రేజీ ఉన్నది. చదువుకొని బాగుపడులు రా అంటే అటు చూడలేదు ఒకసారి ఎంత అసలు ఇది అమ్మ వాల్మార్ట్కి వచ్చినట్టున్నది. ఎన్ని బుక్కులు ఉన్నాయారా. ఇంకా అటు సైడ్ డిజిటల్ లైబ్రరీ కూడా ఉన్నది అటు సైడ్. కానీ లైబ్రరీలో ఎవరు లేరు వీకెండ్ కాబట్టి. అసలు ఎన్ని బుక్కులు రా ఎన్ని రా. ఇక్కడ మన ఆర్జీబీ బుక్ ఉన్నదా, ఫిలిం మేకింగ్ బుక్స్ ఉంటాయి. ఈ కుర్చీ డిజైన్ చూడాలి గైస్ ఎంత క్రియేటివ్ ఉన్నదో. చూపెడతా ఇంత పెద్దది రా ఇది. పడుకోవచ్చా జాతి రత్నాలు రా. ఇప్పుడు మొత్తం పైకి వచ్చిన లైబ్రరీలో టాప్ నుంచి వెళ్ళి చూడాలి. నా తెలివి ఎంతే కదా. ఇన్ని బుక్కులు అన్నీ ఇట్లా టప్ 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 అని చదివేద్దామా.
అది చదివితే ఇక్కడ ఎందుకు? గైస్ ఇది ఏంటంటే చదువుకొని అలసిపోయాక ఇక్కడికి వచ్చి నిద్రపోవాలి మంచిగా. జంపర్ మే బంపర్ అదేదో పాట పాడతారు కదరా, వెన్నెలైనా ఎక్కువైనా ఇక్కడైనా. అరే ఆయేషర్ మెలోడీ వర్షన్ పాడదాం. జుంబాలికే ఆయా షేర్ మెలోడీ వచ్చింది కదా, సాడ్ వర్షన్ కూడా వచ్చిందిరా, చచ్చిపోతున్నది ఏంటంటే. ఇంత ఖాళీ ఉన్నారా? జడల్ జమానా ఫ్రమ్ ఐఐటి హైదరాబాద్. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మెలోడీ సాడ్ వర్షన్ రిలీజ్ అదే టైంకి వచ్చింది అది. టీజర్కి వచ్చే వైపు మొత్తం తగ్గించిన వాడు. స్లీపింగ్ పాడ్ ఇన్ ఐఐటి హైదరాబాద్ లైబ్రరీ. స్లీపింగ్ కాబట్టి పడుకొని రికార్డ్ చేయాలి. నా కాలేజీ కాదు, నా ఊరు కాదు, జడల్ జమానా ప్యారడైస్ కోసం వచ్చిన గైస్. ఇక్కడికి వచ్చి జడలు వేసుకొని వీడియో ఇద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే మళ్ళా. గాయ్స్ ఇది వచ్చేసి లైబ్రరీ వాష్రూమ్, జస్ట్ మిర్రర్ కోసం. ఇక ఇది నా సెటప్, ఇది నా మోనోపాడ్, ఇది ఫోన్, ఇది మైక్ పుల్ల, ఇది పెట్టేసి ఇక ఇక్కడ మాట్లాడాలి. చూడకండి. అండ్ ఇక్కడ ఇక వీళ్ళు ఆర్డర్ చేసిన పార్సల్ అవి వస్తే ఇక్కడికి వచ్చి తీసుకుంటారట గైస్. నాకు ఒక్కటే అసలు ఈ డిజైన్ మస్తు అనిపిస్తుంది, క్రేజీ అవపడుతుంది వీడియోలలో. ఇంకా ఆఫ్టర్నూన్ మెస్కి వచ్చేసాం గైస్. ఈసారి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కుతున్నాం, పైన కూర్చొని తిందామని చెప్పి. ఒకటి చాలా ఇవి మస్తు బరువు ఉన్నారు ఆ ప్లేట్. ఇటు సైడ్కి వేసి చాలా అవే కీరాయి చేతోడు వేసుకోరాదా? నేనైతే చేతోడు వేసుకుంటా, నీట్నెస్ మెయింటైన్ చేయాలి. బాగుంది కాలేజ్, ఫుడ్ కూడా బాగుంది బ్రో. అంటే నేను ఇప్పుడు బయట తిని వస్తాను కదా. కొన్ని కూర అర్థం కాలేదు, నార్త్ కూర కదా అది ఒకటే కూర. నాకు అది అర్థమైంది, నాకు అది తిన్నాం మేము మా పీజీలో పెడితే. అది పెట్టిన రోజు మేము చికెన్ కానీ కొడుకుడు కానీ అనుకుంటాం. క్యారెట్ కదా, మంచిగా కడుపు నిండా తినేసి బ్యాక్ టు హోమ్. బస్సు కోసం వెయిట్ చేస్తాను గైస్. 15 నిమిషాలకు ఒక బస్సు వస్తుందట. ఇంత ప్రశాంతంగా ఉన్నారా ఊరికొసకు, ఓ డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు. చదువుకోవాలంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, అందుకే ఇంత ఊరికొసకు కట్టిల్లు. అంతేనారా? అంతే, నువ్వు ఎట్లా అంటే అంతే అంటావా? క్యాంపస్ నీది కాదు నాదా? అందరు చూస్తారు కావచ్చు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు. సరే మన క్యాంపస్ ఇంత బాగుంటుంది అని చెప్పి వీడియోలలో తెలుస్తుంది వాళ్ళకి. దీనికి నాకు సంబంధమే లేదు. నా ఫ్రెండ్ నేను క్యాంపస్ ఇక పోతానా గైస్, బస్ ఎక్కి దిగిన ఒక చిన్న వీడియో తీస్తున్నా. బాయ్ రా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. నేను కూడా మా ఢిల్లీకి ఇన్వైట్ చేసి వచ్చేసి ఇంకేమున్నది, పోవాలి ఉప్పల్ పోవాలి. 2 గంటలు 2.5 గంటలు పడుతుంది. మళ్ళీ ఆడ నుంచి వరంగల్కి 3 గంటలు, మొత్తం 6 అవర్స్. ఇక మధ్యాహ్నం 2 అవుతుంది. బై బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వినయ్, see this side. బాయ్ బాయ్ ఐఐటి హైదరాబాద్.